పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీఆర్ఎస్ నేతలకు మళ్లీ షాక్. ఈసారి కూడా కేసీఆర్ ఇంట్లోనే, అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ బయటకు రారట. ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ బయటకు రావడం లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ప్రచార బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై పార్టీ అభ్యర్థుల గెలుపుని ఉంచారు. కానీ అనుకున్నంత స్థాయిలో విజయం రాలేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ బయటకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడు ఒక్క పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవలేదు. తర్వాత జరిగిన ఏ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ దూరంగానే ఉన్నారు. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన ప్రచారానికి రాలేదు. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ తన అభ్యర్థులను కూడా బరిలోకి దింపింది. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు తమ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి వస్తే తమ గెలుపు సులభమవుతుందని నమ్ముతున్నారు. కేసీఆర్ ప్రసంగాలు తమ గెలుపుకు దోహదపడతాయని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో పాటు దాదాపు అన్ని జిల్లా కేంద్రాలకు పట్టుగొమ్మలుగా ఉన్న కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రచారానికి గడువు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా కేసీఆర్ ప్రచారానికి రాకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో ఉన్నారు. కేసీఆర్ ప్రచారానికి ఎందుకు రావడం లేదో తమకు అర్థం కావడం లేదని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలను సీరియస్గా తీసుకోకుండా కేవలం శాసనసభ ఎన్నికల సమయానికి వస్తే ఎలా జనం ఆదరిస్తారన్న సందేహాలు పార్టీ కార్యకర్తలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే ప్రచారం చేయడం సరికాదని, పార్టీ పెద్దగా ఆయన వస్తే తమ భరోసా ఉంటుందని భావించిన కారు పార్టీ నాయకులకు ఈసారి కూడా కేసీఆర్ జలకిచ్చినట్లయింది. కార్పొరేషన్, మున్సిపాలిటీలో పోటీ చేయాలని లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పార్టీ కోసం తాము ఇంత చేస్తున్నా తమ కోసం కేసీఆర్ కనీసం జిల్లాల పర్యటన కూడా రాకపోవడాన్ని తప్పుపడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.